నమస్తే, నేను మీ ఆదిమూలం శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. నీట్, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, ఎంబీబీఎస్ వ్యవహారాలు, వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హైకోర్టు తీర్పు అనంతరం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్పెషల్ స్ట్రే వ్యాకెన్సీ రౌండ్ ఫలితాలను వెల్లడించింది. కోనసీమ మెడికల్ కాలేజీలో 25 సీట్లు, కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలో 50 సీట్లు సంబంధించిన వివరాలను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెల్లడించింది. గతంలో అంటే ఈ నెల 23వ తేదీన విడుదల చేసిన స్టే వ్యాకెన్సీ రౌండ్ ఫలితాలను రద్దు చేసి తాజాగా రివైజ్డ్ జాబితాను ఈరోజు విడుదల చేసింది. మొత్తం ఈ 75 సీట్లకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే కోనసీమ మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీ కింద 602 మార్కులు కటాఫ్గా ఉంది ఈ చివరి రౌండ్లో. ఇక బీసీడీ 591, బీసీసీ 573, బీసీఏ 564, బీసీబీ 554, ఎస్సీ చూస్తే 511, ఎస్టీ చూస్తే 462 మార్కులు కటాఫ్గా ఉంది కోనసీమలో. ఇక విశ్వభారతిలో చూసినప్పుడు ఓసీ ఓపెన్ కేటగిరీ కింద చూసినప్పుడు 586 మార్కులు కటాఫ్గా ఉంది. బీసీఏ 558, బీసీడీ 555, బీసీబీ 553, బీసీఈ 532, ఎస్సీ 500, ఎస్టీ 458 కటాఫ్గా ఉంది. ఏమైనా గతంలో ఈ నెల 23వ తేదీ విడుదల చేసిన జాబితాను రద్దు చేసి ఈ తాజాగా రివైజ్డ్ జాబితాను ప్రకటించింది. ఈ రౌండ్లో ఈ రివైజ్డ్ స్పెషల్ స్టే వ్యాకెన్సీ రౌండ్లో సీట్లు పొందిన వాళ్ళందరూ 30/11/2024 తేదీ సాయంత్రం 5 గంటల లోపల ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని కూడా ఇందులో ప్రకటించారు. ఏది ఏమైనా దాదాపుగా ఈ రౌండ్తో కౌన్సిలింగ్ ముగిసినట్టుగా భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక దీనివల్ల ఈ స్పెషల్ రివైజ్డ్ రౌండ్ వల్ల కొన్ని బీడీఎస్ సీట్లు ఖాళీ అయ్యాయి. వాటిని కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం అయితే ఉంది. నమస్తే.